నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. రాజస్థాన్ స్టేట్‌లోని ఒక షాప్ నుంచి ఒక వ్యక్తి బిస్లరీ వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు. అయితే అందులో కలుషిత నీరు వచ్చింది. ఇట్లా కలుషిత నీరు మీరు సప్లై చేశారు అని చెప్పేసి రాజస్థాన్‌లోని జిల్లా కమిషన్‌లో కన్జ్యూమర్ కమిషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ కంప్లెయింట్లు ఇరుపక్షాల వాదనలు విన్నాక ఇది కలుషిత నీరు సప్లై చేశారు కాబట్టి నష్టపరిహారం చెల్లించవలసిందే అని డిస్ట్రిక్ట్ కమిషన్ ఆదేశాలు ఇస్తే దాన్ని స్టేట్ కమిషన్లో ఛాలెంజ్ చేశారు. స్టేట్ కమిషన్లో కూడా వాళ్ళకి చుక్కెదురైంది. అయినా కూడా డిస్ట్రిక్ట్ కమిషన్ ఇచ్చిన తీర్పుని సపోర్ట్ చేస్తూ స్టేట్ కమిషన్ రాజస్థాన్ ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ నేషనల్ కన్జ్యూమర్ రిడ్యూసల్ కమిషన్లో అప్పీల్ ఫైల్ చేశారు. అప్పీల్లో కూడా వాళ్ళకి చుక్కెదురైంది. కరెక్టే, ఇట్లా కలుషిత నీరు వీళ్ళు సప్లై చేశారు, ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తాయి అని చెప్పేసి 25,000 రూపాయలు సంబంధిత ఎంటర్ప్రైనర్స్ నష్టపరిహారం చెల్లించాలి, కోర్టుల ఖర్చులు అన్నీ కూడా భరించాలి అని. దీని ప్రకారము మనకి తెలిసేదేంటి, ఏదైనా సరే ఇట్లా డెఫిషిట్గా నీళ్లు సప్లై చేస్తే డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తాయి, అనారోగ్యం పాలవుతారు, ఇట్లా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తే నష్టపరిహారం చెల్లించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ విధమైన తీర్పు చెప్తున్నాను. ఇది డిస్ట్రిక్ట్ కమిషను ఇచ్చిన తీర్పును స్టేట్ కమిషన్ సపోర్ట్ చేసింది. స్టేట్ కమిషన్ నుంచి నేషనల్ కమిషన్కి వెళ్తే నేషనల్ కమిషన్ కూడా రెండు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ ఇట్లా కలుషిత నీరు సప్లై చేయడం డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తాయి అని చెప్పి నేషనల్ కమిషన్ కూడా ఈ విధమైన తీర్పు ఇచ్చి నష్టపరిహారం చెల్లించాలి అని ఆ డీలర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.